హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డేస్ ఛాలెంజ్లో డే 18 అండి. అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీలో ఎంతమంది శ్రావణ శుక్రవారంలో చేసుకుంటారు, అలాగే నాన్ వెజ్ ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్కి అయితే డైలీ లైట్ అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి కూడా పల్లీ చట్నీ వేద్దామని పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా వాటర్ బాటిల్లో కూడా అయితే వాటర్ అయితే నింపేసుకుంటున్నాను. మాది వచ్చేసి ప్యూరిఫైడ్ హాట్ వాటర్ వస్తాయి, అలాగే కూల్ వాటర్ కూడా వస్తాయండి. ఇంకా ఆటోమేటిక్ది. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పిండి అయితే కలిపి వేసుకొని పక్కన పెట్టుకొని ప్లేట్లకు అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ అప్లై చేసేసి ప్లేట్లలోకి ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా అలాగే నైట్ కడిగిన పాత్రలు ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కడక్కడ నీట్గా అయితే సర్దేశానండి. పాత్రలు ఎన్ని సర్దుతానే వస్తానంటాయి, కడుగుతానే వస్తూ ఉంటాయి. ఎంత పని చేస్తే ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఇక్కడ బద్రి వచ్చేసి వీడియో తీస్తుంటే ఏడుస్తున్నాడండి. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాడు, ఆడుకొని వెళ్ళాలంట, బ్రేక్ఫాస్ట్ తినమంటే వద్దంట. ఇంకా నేను వీడియో తీస్తున్నానని అందుకు ఏడుస్తున్నాడు. తిని వెళ్ళడంట, తినకన్నా వెళ్ళి ఆడుకుంటాడంట. అందుకని నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే పెట్టి ఇచ్చేసాను, స్నానం చేయించి. ఇంకా బద్రి మిల్క్ అయితే వద్దంట అండి. అందుకే మార్నింగే టిఫిన్ అయితే చేపించి ఇచ్చేసాను. ఇంకా నేను వచ్చేసి ఇంటి ముందు అయితే నీట్గా కసువు అయితే చిమ్మేసుకొని ఇల్లంతా నైటే చిమ్మేసుకున్నానండి. నాకు ఎక్కువ గలీజ్గా అనిపించినప్పుడు నైటే చిమ్మేసుకొని పనుకునేస్తాను. ఇంకా బయట చిమ్మేసుకొని ఇంట్లో అంతా మాప్ పెట్టేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ అయితే రాసేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ముగ్గులు వేయడంలో రోజు డెవలప్ అయితే అవుతానండి. ముగ్గులు అయితే ముందు కంటే ఇప్పుడు పర్లే నాకైతే అనిపిస్తుంది. ఇంకా నేను వచ్చేసి పూజ అయితే చేసుకున్నానండి. ఎంతైనా పూజ చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ రోజు ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా బద్రిని కూడా దండం పెట్టుకోమని చెప్పాను. ఇంకా బద్రి దండం పెట్టుకుంటూ అక్కడ హారతి వెలగలేదని ఇంకా పక్కకైతే వచ్చేస్తున్నాడండి. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా నా కోసం వచ్చేసి దోశలు అయితే వేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా కాసేపు బద్రితో ఆడుకొని మళ్ళీ అంట్లు పడినవన్నీ నీట్గా కడిగేసుకున్నానండి. ఇడ్లీ చేసిన రోజు అయితే పాత్రలు చాలా ఉంటాయి. ఇంకా స్టవ్ కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. టవల్స్ వచ్చేసి నేను బీకో కిచెన్ టవల్స్ అని ఈ మధ్య ప్రమోషన్స్ చేస్తున్నారు కదండి, 100 టైమ్స్ యూజ్ చేయొచ్చని. అదంతా ఏం లేదండి. నేను కూడా ఇవి మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. 4-5 డేస్కి అయితే వాడచ్చు. ఇంకా తర్వాత అయితే సరిగ్గా బాగోట్లే, అంత వాష్ చేసినా అవి పోవట్లే మరకలు. ఇంకా నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఏం కర్రీ చేయలేదు. ఇంకా నిన్న చేసిన పల్లి కారం అంటే పెట్టుకొని రైస్ అయితే వండేసి తినేసానండి. ఇంకా బద్రిబాబు నేను తింటుంటే కర్డ్ రైస్ తినాలన్నాడు. ఇంకా బద్రి కూడా కర్డ్ రైస్ అయితే తినిపించేసాను. తినిపించిన తర్వాత బద్రీని అయితే పనుకోబెట్టేశానండి. ఇంకా మళ్ళీ బద్రీ లేచిన తర్వాత ఈవినింగ్ కాసేపు ఆడుకున్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీ కొన్ని స్నాక్స్ తెచ్చింటే తిన్నాడు. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ అయితే చేశానండి. కర్రీ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ చేసిన చట్నీనే ఉన్నింది. అది చట్నీ ఉంటే మా హస్బెండ్కి అయితే చపాతీ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా అయితే రైస్ పెట్టాను కదా మార్నింగ్, ఇంకా రైస్ ఉంటే చట్నీ వేసుకొని అయితే తినేసానండి. ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయినాక పాత్రలన్నీ క్లీన్ చేసి కిచెన్ అంతా నీట్గా సర్దేశానండి. ఇంకా తర్వాత టాయ్స్ కూడా ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా సోఫాలు కూడా నీట్గా సర్దేసి కసువు అయితే నీట్గా చిమ్మేసానండి. చిమ్ముకుంటూ వచ్చేసాను. ఇంకా నైట్ చిమ్ముకుంటేనే అండి ఒక్కోసారి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే డే 18 వ్లాగ్ ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.